హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం కింగ్స్టన్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఈ మూవీ ప్రెజెంట్ మనకి Zee5 లో అవైలబుల్ ఉంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం ఆసమ్ ఉంది గైస్, సూపర్ ఉంది. నాకు మాత్రం పర్సనల్గా చాలా నచ్చింది. ఎంగేజ్ కానీ థ్రిల్ కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఎంగేజింగ్గా థ్రిల్గా బాగా తీసుకెళ్లారు మూవీని. స్టోరీలోకి వెళ్తే ఒక శవం అయితే ఉంటుంది గైస్. ఆ శవాన్ని ఊరు ప్రజలు సముద్రంలో అయితే పూడ్చి పెడదామని అనుకుంటారు. ఎందుకంటే ఒక పాస్టర్ అయితే చెప్తారు, ఆ ఊర్లో ఆ శవం ఉన్న రోజులు ఆ ఊరిని పట్టి పీడుస్తూ ఉంటుంది, ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. ఆ దుష్టశక్తి ఆ ప్రజల్ని ప్రశాంతంగా ఉండనియదని అయితే చెప్తారు గైస్. అలా సముద్రంలో అయితే శవాన్ని అయితే బంధిస్తారు గైస్. తర్వాత ఎవరైతే చేపలు పట్టడానికి ఊరు ప్రజల సముద్రంలో పోతారో వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. అయితే దుష్టశక్తి ఇవన్నీ చేస్తుందని ఎవరైతే సముద్రంలోకి అయితే వెళ్ళరు గైస్. ఇలా స్టోరీ స్టార్ట్ అవుద్ది. ఊరు ప్రజలు వేరే ఊరికి వెళ్ళి అక్కడ చేపలు పడుతుంటారు. వీళ్ళ దగ్గర అయితే పనిచేస్తారు గైస్. అక్కడ హీరో కూడా పనిచేస్తాడు. హీరో దగ్గర ఒక అబ్బాయి అయితే వస్తాడు గైస్. అబ్బాయిని హీరో చేర్చుకుంటాడు గైస్. అలా సముద్రంలోకి వెళ్తారు. వెళ్ళాక అబ్బాయికి ఒక డౌట్ వస్తుంది, చేపలే కాదు ఇంకేదో జరుగుతుంది, ఆ విలన్ ఇంకేదో చేస్తున్నాడు అని చెప్తాడు గైస్. కానీ హీరో నమ్మడు. ఒక ఇన్సిడెంట్లో అబ్బాయి అయితే చనిపోతాడు గైస్. అయితే హీరో తెలిసేది ఏంటంటే ఆ విలను చేపలతో సహా డ్రగ్స్ అవన్నీ సప్లై చేస్తున్నాడు అని అయితే హీరోకి తెలుస్తుంది గైస్. ఇవన్నీ ఆపేమని హీరో అయితే చెప్తాడు. కానీ విలన్ వినడు. వినకపోతే హీరో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ ఊరు ప్రజలకు చెప్తాడు, వాళ్ళ ఊరు ప్రజలకు చెప్తాడు, ఇంకా ఎవరు అతని దగ్గర పనిచేయడానికి అవసరం లేదు, మన సముద్రంలో మనమే చేపలు పట్టడానికి వెళ్దామని అయితే చెప్తాడు కదా. ఎవరైతే దానికి ఒప్పుకోరు. అయితే హీరో ఆ ఊరు ప్రజల భయాన్ని అన్నీ పోగొట్టేలా తనే సముద్రంలోకి వెళ్ళి ఆ చేపల్ని పట్టి తిరిగి వచ్చి నిరూపించాలి, అక్కడ ఏం లేదు, దుష్టశక్తి అనేది ఏం లేదు అని నిరూపించాలని అయితే అనుకుంటాడు కదా. వాళ్ళ ఫ్రెండ్స్తో సహా సముద్రంలోకి అయితే వెళ్తాడు కదా చేపలు పట్టడానికి. హీరోయిన్ కూడా వెళ్తుంది, కానీ హీరోకి తెలియదు హీరోయిన్ వచ్చేది. కానీ హీరోయిన్ కూడా వాళ్ళతో పాటు వెళ్తుంది గైస్. ఇలా సముద్రంలోకి అయితే వెళ్తారు. సముద్రంలోకి వెళ్ళాక హీరోకి చాలా నిజాలు అయితే తెలుస్తాయి గైస్. అనుకోని నిజాలు అయితే తెలుస్తాయి ఆ సముద్రం గురించి. మళ్ళీ నిజంగానే అక్కడ దుష్టశక్తి ఉందా, ఉంటే హీరో ఆ దుష్టశక్తి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి హీరోయిన్ నుంచి ఎలా బయటపడ్డాడు ఆ సముద్రంలో నుంచి. మరి దుష్టశక్తి లేకపోతే మరి ఇవన్నీ చేసేది ఎవరు, దాని వెనకాల నాకు అదేంటి, ఒకవేళ దుష్టశక్తి ఉంటే ఆ దుష్టశక్తి బ్యాక్ స్టోరీ ఏంటి, మరి అంతా నిజమైనా కట్టు కదా, లేదా దుష్టశక్తి ఉంటే మరి వాళ్ళు ఆ దుష్టశక్తి నుంచి ఎలా బయటపడ్డాడు, ఆ సముద్రం నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని హీరోయిన్ ఎలా కాపాడాడు హీరో, మళ్ళీ ఊరు ప్రజలు ఉన్న భయాన్ని హీరో పోగొట్టాడు, మన క్లైమాక్స్లో ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే మీరు కింగ్స్టన్ మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం మామూలుగా లేదు, సూపర్ ఉంది గైస్. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది, ఎక్కడ బోరింగ్ లేకుండా. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే వాళ్ళు సముద్రంలోకి వెళ్తారో మామూలుగా ఉండదు మూవీ, పీక్స్లో ఉంటుంది. విఎఫ్ఎక్స్ కానివ్వండి, సముద్రంలో వచ్చే సీన్స్ కానివ్వండి, ఎక్కువ శాతం సముద్రంలో ఉంటుంది. టిస్టులు మామూలుగా ఉండవు, టిస్టులు ఒక తర్వాత ఒకటి టిస్టులు తగులుతూనే ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయని టిస్టులు తగులుతాయి. క్లైమాక్స్ వరకు టిస్టులు పడుతూనే ఉంటాయి గైస్. ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. జీవి ప్రకాష్ గారు కూడా చాలా బాగా చేశారు. త్రూ అవుట్ మూవీ ఎంగేజ్ కానీ థ్రిల్ కానీ ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా సూపర్గా వెళ్తుంది. స్టోరీ కూడా చాలా బాగా రాసుకున్నారు. క్లైమాక్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు గైస్. మూవీ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయదు గైస్. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. ప్రెజెంట్ ఈ మూవీ Zee5 అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఆ దుష్టశక్తి అదే ఆ గోస్ట్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా బాగా చూపించారు. సముద్రంలో లోపల వెళ్ళే సీన్స్ కానివ్వండి సూపర్గా రాసుకున్నారు. స్టోరీ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు గైస్. ప్లస్ ఎంగేజ్ థ్రిల్ కానీ ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఎంగేజ్ థ్రిల్తో సహా మూవీ సాగుతూ ఉంటుంది. మెయిన్లీ క్లైమాక్స్ కానివ్వండి, సెకండ్ హాఫ్ కానివ్వండి ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. సూపర్ ఉంది గైస్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 3.5 గైస్. నాకు పర్సనల్గా బాగా నచ్చింది మూవీ. కింగ్స్టన్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. ప్రెజెంట్ Zee5 అయితే స్ట్రీమింగ్ అవుతుంది, వాచ్ చేయండి, నాట్ బ్యాడ్. మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. ఓకే గైస్, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.